అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఒంటరిగా రోడ్డు మీద నడుస్తోంది సిరి. చాలా కంగారుగా ఉంది. అప్పుడు టైం రాత్రి 12 కావస్తోంది. ఆఫీసులో లేట్ అయ్యింది. పని ఒత్తిడిలో టైం చూసుకోలేదు. మెయిన్ రోడ్డు మీద జనసంచారం లేదు. కొన్ని వెహికల్స్ మాత్రం తిరుగుతున్నాయి. అయినా ఆ టైంలో రోడ్డు మీద వెళ్ళాలంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది. మెయిన్ రోడ్డు మీద లైట్ వెలుతురు ఎక్కువగా ఉంది. అందువల్ల పర్వాలేదు, కానీ సందులోకి తిరిగి వెళ్ళాలంటే ఎలా? లైట్స్ కూడా ఉండవు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే సందులో నుంచి వెళ్ళాలి, తప్పదు. కానీ టైం చూస్తే 12. పోకిరి వెధవులు ఆ సందు చివర కూర్చుని ఉంటారు. ఒంటరి ఆడపిల్లను చూస్తే వదిలిపెట్టరు. తాగిన మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు. ఆ విషయం మనసులోకి రాగానే కాళ్ళు వణకడం మొదలయ్యాయి. ఎలాగైనా ఈ రాత్రికి సురక్షితంగా ఇంటికి చేరతానా అని అనుకుంటూ అడుగు ముందుకు వేస్తూ తడబడుతూ రోడ్డు మీద దిక్కులు చూస్తూ నడుస్తోంది సిరి. బ్యాగులో ఉన్న ఫోన్ మోగింది. ఈ టైంలో ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతూ తన తండ్రి చేసి ఉంటాడు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. అనుకున్నట్లుగానే కంగారు పడుతూ ఫోన్లో ఎందుకింత ఆలస్యం అయింది అని అడిగాడు. ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నదని చెప్పి ఇప్పుడు రోడ్డు మీద నడుస్తూ వస్తున్నాను అని చెప్పింది. సరే, నువ్వు కంగారు పడకు, నేను బైక్ తీసుకుని వస్తాను అని చెప్పాడు తండ్రి. అమ్మయ్య, ఇంటికి త్వరగా వెళ్ళిపోవచ్చు అనుకుని బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగింది. కంగారు కొంచెం తగ్గింది. అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంది. మెయిన్ రోడ్లో లైట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పర్వాలేదు, కానీ సందులోకి తిరిగితే భయమేస్తుంది అనుకుని తను అక్కడే చిన్నగా నడుస్తూ ధైర్యం కోసం ఫోన్లో సాంగ్స్ పెట్టుకుని వింటూ ఉంది. కానీ ఆమె ధైర్యం ఎంతసేపు నిలవలేదు. దూరంగా కుర్రాళ్ళు నలుగురు తాగి తూలుతూ తన వైపే వస్తూ ఉన్నారు. వాళ్ళు దగ్గరికి వచ్చేలోపు తన తండ్రి రావడం జరిగే పని కాదు. ఎందుకంటే తను ఫోన్ చేసి 5 minutes అయింది. స్పీడ్గా నడుస్తూ పక్క సందులోకి వెళ్ళిపోతే ఏదైతే అది అయ్యిందని ఆలోచించి భగవంతుని తలుచుకుంటూ నడక వేగం పెంచింది. కానీ అప్పటికే ఆ నలుగురు చూసేశారు. సిరి ఇంకా స్పీడ్గా పరిగెత్తడం మొదలుపెట్టింది. వాళ్ళు కూడా స్పీడ్గా పరిగెత్తుతూ ఆగవే, ఎక్కడికి వెళ్తావు అంటూ సిరి వెనకపడ్డారు. సిరి సందులోకి తిరిగింది. వాళ్ళు కూడా సందులోకి తిరిగారు. కానీ వారికి సిరి ఎక్కడా కనిపించలేదు. ఏమైంది, ఇప్పుడే కదా చూసాము అనుకుంటూ సందులో అటు ఇటు తిరగడం మొదలుపెట్టారు. ఒకచోట ఎవరో అటు తిరిగి కూర్చుని ఉండడం గమనించారు. వెంటనే వారిలో ఒకడు, రే ఇక్కడ కూర్చుని ఉందిరా, రండి అని మిగిలిన వాళ్ళని పిలిచాడు. అందరూ వచ్చి ఆమె దగ్గర నిలబడ్డారు. కానీ ఆమె చలనం లేకుండా అలాగే కూర్చుని ఉంది. లైట్ వెలుతురు సరిగ్గా లేకపోవడం వల్ల ఆమె ఎవరయ్యింది సరిగ్గా కనిపించడం లేదు. తాగిన మత్తులో వారికి తాము చూసిన ఆడపిల్ల ఈమె అని అనిపించింది. గట్టిగా పిలిచారు, కానీ అటు నుంచి ఏం సమాధానం రాలేదు. వారిలో ఒకడు ధైర్యం చేసి ముందుకు వెళ్ళి వెనక నుంచి ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. అయినా సరే ఆమె కదలలేదు. 2 చేతులతో గట్టిగా భుజాలను పట్టుకుని అటు ఇటు కదిపాడు. అయినా కదలకపోగా పెద్దగా మూలుగు వినిపించింది. ఏంటే, లేవకుండా పోజు కొడుతున్నావా? మూలిగితే భయపడతామనుకున్నావా? జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. అంతే, ఆమె ఒక్కసారిగా లేచి నుంచి నీటి తిరిగింది. అంత దగ్గరగా ఆమెను చూసిన అతను పెద్దగా కేకబెట్టి పడిపోయాడు కింద. మిగిలిన నలుగురు అప్పటికే పరిగెత్తుతూ దగ్గరికి వస్తూ ఉన్నారు. అసలు తన ఫ్రెండ్ ఎందుకు పడిపోయాడు అని అర్థం కాక చుట్టూ చూశారు. తాము వెంబడిస్తున్న ఆడపిల్ల కొంచెం దూరంగా కనిపించింది. పడిపోయిన వాడిని అక్కడే వదిలేసి ఆ అమ్మాయి వెంటపడ్డారు. వెనకాల నుంచి చూస్తుంటే అమ్మాయి కట్టుకున్న తెల్ల చీర బయట గాలిలో తేలుతూ రోడ్డంతా పరుచుకుని ఉంది. మస్క వెలుతురులో తెల్ల రంగు తప్ప ఏమీ కనిపించడం లేదు. వాళ్ళకి ఎలాగైనా సరే ఆమెను పట్టుకోవాలని పట్టుదల పెరిగింది. స్పీడ్గా ఆమె వెంటపడ్డారు. అక్కడ చీకటి ఎక్కువగా ఉంది. కన్ను పడుచుకున్నా కనపడిని గాఢాంధకారం. వాళ్ళలో ఒకడు సెల్ ఫోన్ లైట్ ఆన్ చేశాడు. లైట్ వెలుతురులో కొంచెం ముందుకి వెళ్ళారు. రోడ్డు మీద ఒక చోట కుప్పగా పడి ఉన్న చీర కనిపించింది. అది వాళ్ళు చూసిన తెల్ల చీర, కానీ కట్టుకున్న మనిషి లేదు. చీర మాత్రం రోడ్డు మీద పడిపోయి ఉంది. చీరకు అక్కడక్కడ రక్తం మరకలు అంటుకుని ఉన్నాయి. ఇంతలో ఎక్కడి నుంచో కుక్క అక్కడికి వచ్చి ఆ చీరను నోటితో గరుచుకుని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. వారిలో ఒకడు కుక్కను అదిలించాడు. ఒక రాయి తీసుకుని కుక్కపైకి విసిరాడు. కుక్క పారిపోయింది. వాళ్ళు చీర దగ్గరికి వెళ్ళి చుట్టూ చూశారు. అక్కడ వారికి ఏమీ కనిపించలేదు. ఆ వచ్చిన అమ్మాయి ఎటు వెళ్ళిపోయింది ఇంతలోనే అర్థం కాలేదు. చివరికి వెనక్కి తిరిగి వచ్చేశారు. ఇంకా అటువైపు రోడ్డు లేదు. సడన్గా సెల్ ఫోన్ లైట్ ఆగిపోయింది. చీకట్లో ఏమీ కనిపించట్లేదు. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందేమో అనుకుని ఇంకొకడు తన సెల్ ఫోన్ లైట్ ఆన్ చేశాడు. కానీ రోడ్డు మీద కుప్పగా పడిపోయి ఉన్న తెల్ల చీర కనిపించలేదు. ఏమైంది, ఇక్కడే ఉండాలి కదా చీర, ఏమైనట్టు? లైట్ వెలుతురులో చుట్టూ పరిశీలించారు. వాళ్ళకి సన్నగా భయం మొదలైంది. దూరంగా మళ్ళీ తెల్లచీర బయట రోడ్డు మీద తేలుతూ కనిపించింది. తెల్లచీర కట్టుకున్న ఆడమనిషి కూడా అటు వెళుతూ కనిపించింది. సిరి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉంది. అద్దంలో తన ముఖం తనకే భయంకరంగా కనిపిస్తుంది.
తన ముఖం ఇంతలా ఎలా మారిపోయింది? తనకే ఆశ్చర్యంగా ఉంది. కానీ జరిగిపోయిన సంఘటన ఒక్కసారి గుర్తుకు వచ్చింది. ఆవేదనతో దుఃఖం కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ అలా ఎంతసేపు కూర్చుందో తనకే తెలియదు. అసలు తానేనా? అంత ధైర్యంగా భయంకరమైన ఆ సంఘటనను ఎలా నెగ్గుకు రాగలిగింది? తన ధైర్యాన్ని తలుచుకుంటే ఇప్పుడు ఒళ్ళంతా కంపరంగా భయంగా అయిపోతుంది. తనకు ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, సమయస్ఫూర్తిని ప్రసాదించిన ఆ భగవంతుడికి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంది మనసులో. ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి బయలుదేరిన సిరికి తాగుబోతులు వెంటబడ్డారు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పరిగెత్తడం సాగించింది. కానీ ధైర్యం చాలక చాలా భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆలోచనలో పడింది. ఎలాగైనా దుర్మార్గుల బారి నుండి తప్పించుకోవాలి. ఎలా 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 ఇవే ఆలోచనలు. మనసు దృఢం చేసుకుంది. మెయిన్ రోడ్డు నుంచి పక్క సందులోకి పరిగెత్తింది. అక్కడ స్ట్రీట్ లైట్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల మసక చీకటిగా ఉంది. ఏం చేస్తే ఈ తాగుబోతులు భయపడి వెనక్కి పారిపోతారు అని గట్టిగా ఆలోచించుకుంది. ఆ భగవంతుని ప్రార్థించింది. ఏదైనా ఒక మంచి ఆలోచన తన బుర్రకి తొందరగా వస్తే బాగుండు భగవంతుడా అని అనుకుంది. ఇంతలో బుర్రలో ఫ్లాష్ లైట్ వెలిగింది. వెంటనే బ్యాగ్ తీసి మేకప్ బాక్స్లో నుంచి పౌడర్ చేతి నిండా పోసుకుని ముఖం నిండా పులిమేసుకుంది. ఐబ్రో పెన్సిల్ తీసి ఐబ్రోస్ దట్టంగా చేసుకుంది. కళ్ళ కింద కాజల్ పెన్సిల్తో దట్టంగా దిద్దుకుంది. అదే పెన్సిల్తో ముఖం మీద అక్కడక్కడ మచ్చల్లాగా గీతల్లాగా వేసుకుంది. ఇప్పుడు చూడడానికి అచ్చం దెయ్యంలాగా మారిపోయింది. లిప్స్టిక్ తీసి పెదవుల మీదే కాకుండా నాలుక నిండా కూడా పూసేసుకుంది. క్రితం రోజు తెల్ల ప్లెయిన్ శారీకి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుని ఇంటికి తీసుకువెళ్తూ బ్యాగులో పెట్టుకుని శారీని బయటికి తీసి ఒక చివర డ్రెస్లో దోపుకుని ఇంకొక చివర పైటలాగా వేసుకుని గాలిలోకి అలా వదిలేసింది. అదృష్టం కొద్దీ గాలి కూడా వ్యతిరేక దిశలో ఉన్నందువల్ల ఆ పైట చెంగు గాలిలో ఎగురుతూ చూసేవారికి భయంకరంగా కనిపిస్తూ ఉంది. అంతా రెడీ అయిన తర్వాత ఒక చోట చీకటిగా ఉన్న చోట కూర్చుండిపోయింది. ఈ పనులన్నీ సెకండ్లలో చేసేసింది. ఇంతలో తాగుబోతుల్లో ఒకడు వచ్చి పిలిచాడు. కానీ మాట్లాడకుండా భయమంతా మనసులోనే దాచుకుని గట్టిగా శక్తినంతా ఉపయోగించి మూలిగింది. కానీ వాడు భయపడకుండా భుజాలు పట్టుకుని గట్టిగా ఊపేసరికి లేచి ఇటువైపు తిరిగింది. అంత దగ్గరగా చూసేసరికి వాడు భయపడిపోయి విరుచుకుని పడిపోయాడు. అంతే, పరిగెత్తి స్ట్రీట్ చివరికి వెళ్ళిపోయి చీర అక్కడే పడేసి ముందుకు పరిగెత్తింది. చీర మీద అక్కడక్కడ లిప్స్టిక్ మరకలు పడి ఇంకా చీర భయంకరంగా తయారైంది. దానినే వాళ్ళు రక్తం అనుకున్నారు. అది చూసి వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోతారేమో అనుకుంది. కానీ వాళ్ళు అక్కడే నిల్చుని చీరని పరీక్షిస్తూ ఉండేసరికి ఎలాగైనా ముందుకు వచ్చి తనను పట్టుకుంటారేమో అని భయమేసి ఒక పక్కన నక్కి కూర్చుంది. ఇంతలో తన అదృష్టం కొద్దీ వాళ్ళ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో వెళ్ళి చీర తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి మలుపు తిరిగి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చేసింది. ఇంతలో తన తండ్రి స్కూటీ మీద వచ్చాడు. వెంటనే స్కూటీలో ఇల్లు చేరింది. ఆ సంఘటన గుర్తుకు రాగానే మళ్ళీ ఒళ్ళంతా చెమటతో నిండిపోయింది. అప్పుడు తను అంత ధైర్యంగా ఎలా ఉండగలిగిందో ఇప్పుడు తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. తనలోని ఆ ధైర్యమే తనను ఈరోజు రక్షించింది. ఒక్కసారి ఆ కనపడిన దైవానికి, తనకు సహకరించిన దెయ్యం వేషానికి నమస్కారం చేసుకుంటూ నిద్రలోకి ఒరిగిపోయింది సిరి. దేవుడు వచ్చి నిలబడి దర్శనం ఇస్తే కూడా నమ్మలేని కలికాలం జనాలు దెయ్యాన్ని మాత్రం నమ్ముతున్నారు. ఏదైనా కొంచెం తేడా వచ్చినా సరే పకీరులు, బాబాలు దగ్గరికి పోయి విభూదులు, తాయెత్తులని డబ్బులు వదిలించుకుంటూ ఉన్నారు. ఈ కాలంలో దేవుడి కన్నా దెయ్యాలకి ఎక్కువగా క్రేజ్ ఉన్నట్లుంది. ఏదేమైనా దెయ్యాలు కూడా మంచి చేస్తున్నాయి. ఎందుకంటే ఎటువంటి వారికైనా కూడా భయాన్ని సృష్టించడంలో గొప్పతనం అంతా దెయ్యాలకే చెందుతుంది. ఈ ఫార్ములాని సిరి కూడా అనుసరించి తన ప్రాబ్లం నుండి గట్టెక్కించింది. సిరిని చూసి పడిపోయిన తాగుబోతును పకీర్ బాబా దగ్గరికి తీసుకువెళ్ళి నెత్తి మీద కొట్టించి ఒక తాయెత్తు కట్టించారు.